కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎండి అంజిబాబు, సిఐటియు నగర కార్యదర్శి ఎండి షఫీ డిమాండ్ చేశారు. శనివారం కర్నూలు జిల్లా పరిషత్ విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం ఉమాపతి సమక్షంలో యూనియన్ 2025 డైరీ మరియు క్యాలెండర్ ను విడుదల చేశారు. అనంతరం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా సమావేశం సిఐటియు జిల్లా కార్యాలయం కార్మిక కర్షక భవనం నందు ఆ యూనియన్ కర్నూలు డివిజన్ అధ్యక్షులు పి మాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎండి అంజిబాబు, సిఐటియు నగర కార్యదర్శి మహమ్మద్ రఫీ, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఎస్పీడీసీఎల్ కంపెనీ కమిటీ ఉపాధ్యక్షులు పి నాగరాజు, కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు తక్షణమే రద్దు చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆదోని, ఎమిగనూరు, కర్నూలు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు పి మాబు, ఎం నాగేంద్రప్ప, బి కాలప్ప, కె దేవేంద్రప్ప, యు ఆంజనేయులు, ప్రసన్న ఆంజనేయులు, బి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.